మిత్రులారా, మీ మనసులో ఏదో అనుమానం ఉన్నది. ఆ అనుమానాన్ని నివృత్తి చేయడానికి ఆగాలి. మీ అనుమానాన్ని నివృత్తి చేయడానికే ఇవాళ ఇంత పెద్ద బహిరంగ సభ పెట్టి పిసిసి అధ్యక్షులు మీ మనసులో మాటను ఢిల్లీకి చెప్పి మీ కోరికను తీర్చడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పినందుకు మీరందరూ ధన్యవాదాలుగా చప్పట్లతో కరతాళ ధ్వనులతో పిసిసి అధ్యక్షునికి స్వాగతం పలకాలి. గింతేనా? చాలా ఈ మాత్రం చప్పట్లు మరి కొట్టండి గట్టిగా. ఇక కూర్చోండి. యువకుల మనసులో ఉన్నది అర్థమైంది అధ్యక్షుల వారికి. తప్పకుండా మీ అభిమాన నాయకుడికి న్యాయం జరుగుతుందని వారు చెప్పిండ్రు. ఇక ఈరోజు బస్సు యాత్రలో భాగంగా ఉండు సోదర కూర్చో. ఇవాళ బస్సు యాత్రలో భాగంగా మేము ఓట్లు అడగడానికి రాలే. సోనియా గాంధీ గారి దయతో, కాంగ్రెస్ పార్టీ త్యాగంతో తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో తెలంగాణలో ఉండే మా ఆడబిడ్డల బతుకులు ఎలా ఉన్నాయి, మా చదువుకున్న యువకులకు ఉద్యోగాలు వచ్చినాయా, పేదోళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వచ్చినాయా, దళితులకు గిరిజనులకు 3 ఎకరాల భూమి వచ్చిందా, నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చినాయా, చదువుకుంటున్న విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ జరిగిందా, పేద రైతులకు 1,00,000 రూపాయల రుణమాఫీ జరిగిందా, గిరిజనులకు 12% రిజర్వేషన్ వచ్చిందా, మైనారిటీలకు 12% రిజర్వేషన్ వచ్చిందా, కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య అందించిందా? ఇవన్నీ కూడా ఎన్నికల సందర్భంలో చంద్రశేఖరరావు గారు హామీ ఇస్తే మిగతా ప్రాంతం వాళ్ళు కేసీఆర్ మాటలు నమ్మి మోసపోయి కేసీఆర్ను ముఖ్యమంత్రిని చేసిండ్రు. సోదరులారు జర ఓపిక వినండి. గ్రామాలలో చెప్పాల్సింది మీరే. మీరు వినకపోతే ఊర్లలోకి పోయి చెప్పలేరు. చెట్టు కింద కూర్చున్నప్పుడు చెప్పాలి కాబట్టి వినండి. చెప్పేది నిశ్శబ్దంగా వినండి. ఇవాళ మరి 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ప్రజలకిచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలే. పోని 14 సంవత్సరాల తెలంగాణ ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాల పేరు మీద తెలంగాణ ప్రజలను భావోద్వేగాలకు లోను చేసి తెలంగాణ సెంటిమెంటును ఉపయోగించుకొని బడుగులు, దళితులు, గిరిజనులు, మైనారిటీల బిడ్డల్ని 1,200 మందిని ఆత్మ బలిదానాలు చేసుకుంటే తెలంగాణ వస్తే ఇవాళ ఆయన కుటుంబం ఒక్కడే విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు. ఇవాళ నేను అడుగుతున్న వేదిక మీద నుంచి, ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిని వేదిక మీద నుంచి అడుగుతున్నా. ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాలలో చెప్పిండు నక్సలైట్ల ఎజెండా అని, నా ఎజెండా అని. నేను అడుగుతున్న ఏ నక్సలైట్ల ఎజెండాలో నిన్ను ముఖ్యమంత్రి గమ్మని రాసి ఉన్నది? ఏ నక్సలైట్ల ఎజెండాలో నీ కొడుకును మంత్రిని చేయమని రాసి ఉన్నది? ఏ నక్సలైట్ల ఎజెండాలో నీ అల్లుని మంత్రి చేయమని రాసి ఉన్నది? ఏ నక్సలైట్ల ఎజెండాలో నీ బిడ్డని ఎంపీని చేయమని, చివరికి నీ సడ్డకును కొడుకును కూడా రాజ్యసభ సభ్యుని చేయమని ఏ నక్సలైట్ల ఎజెండాలో ఉందో చూపించమని అడగడానికి ఇవాళ మనుగూరు పట్టణానికి మేము వచ్చినాం. నేను అడుగుతున్నా, తెలంగాణ రాష్ట్రం వస్తే ఇక లాఠీ చార్జీలు ఉండవు, ఇక రాళ్ళు విసురుకోవడాలు ఉండవు, రాస్తా రోకోలు ఉండవు, బందులు ఉండవు, పోలీసు బాష్పవాయు గోళాల ప్రయోగం ఉండదు, తుపాకీ తూటాల పేల్చుడు ఉండదు, ఎన్కౌంటర్లు ఉండవు. తెలంగాణ అడవి బిడ్డల రక్తం, తెలంగాణ భూమిని ఆంధ్ర వాళ్ళు తడుపుతున్నారు. ఏ ఒక్క ఎన్కౌంటర్ ఉండదని చెప్పిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ వచ్చిన ఎంబడే గోండుల బిడ్డల్ని పిట్టల్లాగా నక్సలైట్ల ముద్ర వేసి కాల్చి చంపిన మాట వాస్తవం కాదా? ఒక్కసారి ఆలోచన చెయ్యండి. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.